రైటిక ప్రియుడు చంపలేదు, ఆత్మహత్య జరగలేదు. మరి మైనర్ బాలిక ఎలా చనిపోయింది? పరువు హత్య ఏమైనా జరిగి ఉంటుందా? ఎస్, కడప జిల్లాలో బాలిక హత్య మిస్టరీగా మారింది. స్పాట్ ని పరిశీలించిన ఎస్పీ, డీఐజీ కీలక ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మొన్న ఉదయం 8:30 బాలికని గండికోట తీసుకువెళ్లిన ప్రియుడు లోకేష్ 10:40 ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్కి వెళ్లలేదని విషయం ఇంట్లో తెలిసిందని భయపడి తనని అక్కడే వదిలేసి లోకేష్ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకి బాలిక బంధువు సురేంద్ర వెళ్లినట్లు గుర్తించారు. ఇవాళ స్పాట్ కి ఎస్పీతో పాటు వెళ్లిన డీఐజీ ప్రవీణ్ పలు కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదంటున్నారు. మరి ఎలా హత్య జరిగిందన్న విషయాన్ని వీలైనంత త్వరగా ఛేదిస్తామంటున్నారు. స్పెషల్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. అంతేకాదు కుటుంబ సభ్యుల్ని సైతం విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి అన్నారు, దాని తర్వాత అత్యాచారం జరిగిందన్నారు, దాని తర్వాత ఎవరో హత్య చేశారు, ప్రియుడే అయి ఉంటాడని చెప్పేసి వివిధ కోణాల్లో విచారించారు పోలీసులు. డిఫరెంట్ వర్షన్స్ బయటకు వచ్చాయి. అసలు ప్రెసెంట్ అక్కడ ఏం జరుగుతుంది, ఆ మర్డర్ వెనకాల ఉన్న యాక్చువల్ మిస్టరీ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చెప్పిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారము మనకు డీఐజీ కూడా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే రెండు విషయాలు క్లారిటీ ఇచ్చారు. ఒకటి, అమ్మాయి మీద లైంగిక దాడి జరగలేదు అనేది ఒకటి క్లియర్ ఉంది. రెండోది వచ్చేసి ఎవరైతే తనని వైష్ణవిని గండికోట తీసుకెళ్లాడో అతను ఆ అమ్మాయిని చంపలేదు అనేది కూడా రెండు విషయాలు అయితే క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే చనిపోయిన మైనర్ బాలిక ఉందో ఆ బాలికకి లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, ఆ బ్లీడింగ్ వల్లే చనిపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ హత్య జరగడం వాస్తవం, అలాగే లైంగిక దాడి జరగలేదు అనేది కూడా వాస్తవమే. ఈ కోణంలో అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసులకి అయితే పూర్తిగా ఈరోజు ఉదయం కొన్ని కీలక ఆధారాలు దొరికినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ ఆధారాలు ఏంటి అనేది ఇంతవరకు బయట పెట్టలేదు. ఈరోజు నైట్ కల్లా కూడా మొత్తం అందరినీ అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి విచారణ అయితే పూర్తి చేస్తామని చెప్పేసి డీజీ చెప్తా ఉన్నారు. ఓవరాల్గా పోలీసులు దాదాపు 3 రోజులుగా గండికోటలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది సాక్షులను కూడా విచారించారు. దాని ద్వారాగా ఏంటంటే 12 గంటల వరకు అయితే వైష్ణవి గండికోటలోని కొన్ని ప్రదేశాల్లో తిరిగిన మాట వాస్తవం. 12 గంటల వరకు లైవ్గానే ఉంది, అంటే అప్పటి వరకు బతికే ఉంది. హత్య జరిగింది మాత్రం 12 గంటల తర్వాత 11 నుంచి లేదా 3 గంటల మధ్యలో హత్య జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీని మీద మొన్నటి వరకు ప్రియుడే హత్య చేశాడు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ దాని మీద అయితే క్లారిటీ ఇచ్చారు. అతనైతే చంపలేదు, ఎందుకంటే అతను ఈ వైష్ణవిని గండికోటకు తీసుకెళ్లిన దగ్గర నుంచి రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు కూడా పూర్తిగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ పరిశీలనలో ఇతను లోకేష్ ఎవరైతే ఉన్నారో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి పూర్తిగా ఇంటి దాకా వెళ్ళిన పరిస్థితి ఉంది. అతను ప్రెమిసెస్లో లేడు కాబట్టి తర్వాత వెళ్ళిన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళ పెదనాన్న కొడుకు అతను కూడా విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లేదు గండికోటకు సంబంధించి ఎవరైనా కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చిన టూరిస్టులు ఏమన్నా ఇలా చేశారా అనే దాని మీద కూడా విచారణ జరుగుతోంది. పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు అయితే బయటపడ్డాయి, ఆ ఆధారాల ప్రకారం వెతుకుతున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడే డీఐజీ ఇక్కడే ఉన్నాడు, ఎస్పీ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా గండికోటలోనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నట్లు డీఐజీ కూడా చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం మీద వైష్ణవికి సంబంధించిన హత్య విషయంలో మాత్రం ఏ విధమైన మలుపు తిరుగుతుంది అనేది మాత్రం ఉత్కంఠతగా నెలకొని ఉంది. ఎందుకంటే ఫస్ట్ హత్య అన్నారు, దాని తర్వాత ప్రియుడే హత్య చేశాడన్నారు, ఆ తర్వాత ఎవరు హత్య చేశారో తెలియదు అన్నారు. ఇది పరువు హత్య జరిగిందా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఓవరాల్గా ఈ హత్యకు సంబంధించి ఎవరు చేశారు అనే దాని మీద అయితే వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాల ప్రకారం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థాంక్యూ సుధీర్.